ఓకే, కొంచెం ఎక్స్టెండ్ మనకు కావాలంటే ఎక్స్టెండ్ చేసుకుంటాం. టెక్స్ట్ అనేది ఇప్పుడు తీసుకొని దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకున్నాం. ఓకే, ఇది ఫస్ట్. ఇప్పుడు దీని మీద నేను ఏం చేస్తా అంటే ఇక్కడ మనకి ఇదిగోండి ఇట్లా ఉంది కదా ఈ షేప్. సో ఈ షేప్ మీద దీన్ని ఈజ్ అంటారు, ఇక్కడ కీ ఫ్రేమ్ అని కూడా అంటాం మనం. ఓకే, కీ ఫ్రేమ్ ఆర్ ఈజ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశారు కదా. సో ఇప్పుడు మీరు ఆ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏమో ఎక్కడ వరకు మీరు లాస్ట్ వరకు ఎంత టైమింగ్ కావాలంటే అంత టైమింగ్ వరకు ఇట్లా తీసుకువెళ్ళి ఏం క్లిక్ చేయకండి, ఇలా లాస్ట్ వరకు తీసుకెళ్ళండి. ఈ లైన్ని ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా దీన్ని ఇట్లా జరపండి. ఎక్కడ వరకు ఇట్లా వెళ్ళిపోవాలి అంటే ఇట్లా జరిపండి. ఓకే, ఇప్పుడు మనకి టెక్స్ట్ అనేది స్క్రోల్ అవుతుంది అన్నమాట. అర్థమైందండి? సో ఫస్ట్ టెక్స్ట్ తీసుకుంటాము. టెక్స్ట్ తీసుకున్న తర్వాత సో టెక్స్ట్ అనేది ఇలా ఎంటర్ చేసిన తర్వాత మనకి టెక్స్ట్కి ఇట్లా వస్తుంది. ఇక్కడ నేను టెక్స్ట్ సెలెక్ట్ చేసాను ఇప్పుడు. ఓకే, ఇక్కడ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ షేప్ ఉంది కదా, కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసి ఓకే కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ వరకు వెళ్ళండి. కీ ఫ్రేమ్ ఫస్ట్ సెలెక్ట్ చేశాక కొంచెం దాన్ని డ్రాగ్ చేశాక మనకి ఇక్కడ ఉంటుంది కదా, అది స్ట్రక్ అవుతుంది ఒక నిమిషం. సో దీన్ని ఇలా మూవ్ చేయండి. జస్ట్ దీన్ని మూవ్ చేయండి అంతే, మీరు ఏం చేయద్దు, ఇంకేం ప్రెస్ చేయగల. మీరు ఎలా మూవ్ చేసినా పర్ల పైకి కిందకి అయినా ఇది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, అర్థమైందా అండి? టెక్స్ట్ స్క్రోలింగ్ కాపీ అంటే పైన వస్తుంది, డూప్లికేట్ అయితే రిపీట్ అవుతుంది. ఓకే, సో ఒక స్క్రోలింగ్ అయ్యాక మళ్ళీ రిపీట్ స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది. వీడియో అయ్యే వరకు డూప్లికేట్ పెట్టేస్తుంటే స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది సేమ్ టెక్స్ట్. మ్యామ్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా? ఇప్పుడు నేను హారిజాంటల్ గా చెప్పాను కదా, వర్టికల్ది చెప్తాను, మీరు వర్టికల్ది వినండి. సేమ్ ప్రాసెస్ కదా, రెండు మీకు అర్థమవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, దీన్ని డిలీట్ చేస్తాను. సో టెక్స్ట్ అనేది వర్టికల్ గా తీసుకుంటున్నాను. ఇప్పుడు టెక్స్ట్ లో ఇట్లా వచ్చేసి మనకి టైటిల్స్ వస్తాయి కదండి, సో అలాంటి టైటిల్స్ లాంటివి సో ఇక్కడ పెట్టాను నేను. ఇక్కడ పెట్టిన తర్వాత దీన్ని కొంచెం మూవ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఓకే, ఈ టైం లైన్లో ఇక్కడికి వచ్చేసి నాకు ఈ ప్లస్ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ ప్లస్ అనేది ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ ట్రయాంగిల్లో మనకి ప్లస్ అనేది ఉంది. సో ప్లస్ అంటే యాడ్ చేయడం. ఒకవేళ ఆ ఉన్న ప్లస్ అని రిమూవ్ చేయాలి అంటే ఇంకోండి ఇక్కడ ప్లస్ సింబల్ లాగా వచ్చింది చూసారా మీకు. సో ఇలా ప్లస్ సింబల్ లాగా వచ్చింది కదా. సో ఇక్కడికి ఫస్ట్ యాడ్ చేస్తాం, తర్వాత ఇక్కడ వరకు వెళ్ళాక దీన్ని పైకి జరుపుతాం. ఓకే, మనం ఎంటర్ చేసిన ఈ టెక్స్ట్ని పైకి మూవ్ ఆన్ చేస్తాం అనమాట. పైకి అయితే పైకి, కిందకైతే కిందకి, ఇంకా వేరే టర్న్ చేయాలంటే అలా. ఓకే, అర్థమైందండి? మీరు ఇక్కడికి వచ్చాక ఏమీ చేయగల మ్యామ్ ఒకసారి దాన్ని డూప్లికేట్ కోడ్ చేసి చూపించడం.
దీనికి వద్దు అనుకున్నాం అనుకోండి, దీన్ని ఇట్లా దీని పైకి ట్రయాంగిల్ పైకి ఇలా తీసుకొచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ పైకి తీసుకొని వచ్చాను కదా లైన్. సో ఇలా తెచ్చాక దీన్ని రిమూవ్ అని నొక్కేయచ్చు. మైనస్ వస్తుంది, మైనస్ సింబల్ వచ్చినప్పుడు రిమూవ్ చేసేయచ్చు. అర్థమైందా అండి? రిపీట్ చేయమని ఎవరు అడిగారు? సార్ చెప్పరా? సో ఫస్ట్ టెక్స్ట్ అనేది ఎంటర్ చేయాలి, ఎయిదర్ హారిజాంటల్ ఆర్ వర్టికల్. ఎట్లాగైనా మీరు పెట్టుకోండి. టెక్స్ట్ అని మనం పక్క జరపాలంటే మన ఫింగర్ తో దీన్ని జరపాలి. మన ఫింగర్ తో దీన్ని పైకి అంటే పైకి జరపాలి, కిందకంటే కిందకి జరపాలి. ఇటు సైడ్ కావాలంటే ఇటు సైడ్ జరపవచ్చు, ఇటు సైడ్ మన ఫింగర్ తోనే జరపాలి దీన్ని. ఓకే, ఇక్కడ టెక్స్ట్ దీని మీద ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ జస్ట్ ఇక్కడికి వచ్చాక దీన్ని ఇక్కడ పైన ట్రయాంగిల్ షేప్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు టెక్స్ట్ పైకి వెళ్ళి ఇక్కడ ఈజ్ మార్క్తో ఇక్కడ ప్రెస్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నేనేం చేయాల, దీన్ని ఈ పైన ఉన్న టెక్స్ట్ని దీన్ని ఇటువైపు ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళా. నాకు ఎంతవరకు కావాలంటే అంతవరకు డ్రాగ్ చేస్తాను. చివరి వరకు కనిపించకూడదు అనుకుంటే చివరి దాకా కనిపించకూడదు. ఓకే, సో ఇప్పుడు ఇది మళ్ళీ డూప్లికేట్ అన్నాము. ఓకే అండి, అర్థమైంది కదా? ఓకే ఓకే మ్యామ్. ఓకే ఓకే అండి. స్క్రోలింగ్ టెక్స్ట్ తెలిసింది కదా. ఇది నాట్ ఓన్లీ అంటే స్క్రోలింగ్ టెక్స్ట్ పైనుంచి కింద మీరు దేనికైనా ఒకటే ప్రాసెస్ అండి. ఓకే అది ఓకే కింద నుంచి పైకా, పైనుంచి కిందకా, జూమ్ కా, ఇలాగే జూమ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి ప్లస్ సింబల్ ప్రెస్ చేస్తాం. సారీ, ఇక్కడికి వెళ్ళి ప్లస్ సింబల్ ప్రెస్ చేస్తాము, మళ్ళీ ముందుకు జరుపుతాము, దీన్ని జూమ్ చేసుకుంటాం మనం. ఓకే ఓకే. ఓకే, సో దేనికైనా ఒకటే ప్రాసెస్ అండి. స్క్రోలింగ్ టెక్స్ట్కి వచ్చేసి టెక్స్ట్ అని ఇట్లా ఎంటర్ చేశాక సో ఫస్ట్ కీ ఫ్రేమ్ అనేది మనం ఇక్కడికి వచ్చి ఈ కీ ఫ్రేమ్ ప్లస్ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయాలి. సో ఇక్కడికి వెళ్ళాక దీన్ని పైకి కదా స్క్రోలింగ్, సో పైకి ఇట్లా తీసుకొని వెళ్ళండి. పైకి తీసుకెళ్ళడం అంటే కర్సర్ మీద పెట్టి అలా పైకి పైకి లాగడమా మేడం? అంతే, జస్ట్ ఈ టెక్స్ట్ ని మనం దీన్ని మూవ్ చేయాలి.